మరొకసారి కూడా మీకు నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షల్ని తెలియపరుచుకొనిచున్నాము. అందరికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క వాగ్దానము మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలో ఆరోగ్యం కలుగచేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. But unto you that fear my name shall the Son of Righteousness arise with healing in his wings, and ye shall go forth and grow up as calves of the stall. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇటువంటి వాగ్దానముని దేవుడు మనకిచ్చి ఉన్నారు కనుక ఒక్క నిమిషం అందరిని చేతులు పైకెత్తి విశ్వాసముతో ఈ వాగ్దానము మాకే ఇచ్చి ఉన్నారు అనే విశ్వాసముతో అందరినీ సరి దేవుని స్తోత్రించేదేమో. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇస్తున్నారు. అందరు బైబిల్ తీయండి. ఈ వాక్యంని మీరే చదవండి అందరు ఒకేసారి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యము. నేను 1, 2, 3 చెప్తాను. 1, 2, 3 చెప్పిన తర్వాత అందరూ ఒకేసారిగా గట్టిగా చదవాలి. 1, 2, 3. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దానములు అది శ్రేష్టమైనవి, మిక్కిలి విలువైనది. ఎందుకంటే దేవుడు తాను వాగ్దానం ఇవ్వడానికి ఆయన ఒక వాగ్దానం ఇచ్చినట్లయితే ఆ వాగ్దానం ఎటువంటిదంటే అది వచ్చి ఒకే ఒక కాలమునకు చెందినదిగా ఉండదు. ఆ వాగ్దానం అనేది మన యొక్క మునుపటి కాలమునకును ప్రస్తుతమున్న కాలమునకును రాబోచున్న కాలమునకు కూడా ఆ వాగ్దానము అది జీవము గలదిగా ఉంటుంది. మన యొక్క జీవితంలో వాగ్దానం ఎంత శ్రేష్టమైనదంటే అది మునుపటి కాలములోను రాబోచున్న కాలములోను ప్రస్తుత కాలములోను క్రియ చేయుచునే ఉంటుంది. ఇటువంటి వాగ్దానములని మనం విశ్వసించినప్పుడు దీని ద్వారా మనం అనేక ఆశీర్వాదములను పొందుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాగ్దాన వాక్యమని మనము ధ్యానించినప్పుడు ఈ స్థలములో ఆయన మన యొక్క దేవుడు వాగ్దానములని బట్టి ఆయన మన యొక్క జీవితంలో క్రియ చేసిన వారుగా మారుస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ విధముగా ఆయన సూర్యుడుగాను, ఏ విధముగా ఆయన రెక్కల క్రింద ఆరోగ్యమునిచ్చుచున్నవారుగాను, ఏ విధముగా ఆయన క్రొవ్విన దూడ వలె గంతులు వేయుచున్నవారుగాను మార్చబోతున్నారు అనే విషయంని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 3 కార్యములను ధ్యానించబోతున్నాం. 1, ఆయన నామమునందు భయభక్తులు గలవారి ఎడల నీతి సూర్యుడు ఉదయించును. 2, ఆ రెక్కల క్రింద ఆరోగ్యము కలుగును. 3, మీరు బయలుదేరి, అక్కడ వాగ్దానంలో ఉన్న విషయము మనం ఇప్పుడున్న స్థలములోనే ఉండము. అంటే శరీర ప్రకారముగా కాదు, మనం ఇంతకు ముందు కాలములో ఒక ప్రయాణము, ఆత్మీయ ప్రయాణంలో ఒక కొలత వరకు వచ్చి ఆగిపోయాం. అందుకే దేవుడు వాగ్దానం ఇస్తున్నారు, మీరు బయలుదేరి క్రొవ్విన దూడ వలె మీరు గంతులు వేయుదురు. బయలుదేరి వెళ్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక ఎదుగుదలని కూడా
ఆయన మనకు అనుగ్రహించబోతున్నారు. ఈ 3 కార్యములని గురించి మనము ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వాక్యమునకు మనం వచ్చినట్లయితే చదవండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వాక్యము. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. ఇంగ్లీష్లో So let all thine enemies perish, O Lord, but let them that love him be as the sun, when he goeth forth in his mighty, and the land had rest 40 years. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఇక్కడ న్యాయాధిపతుల్లో దేవుడే ఈ కార్యముని చెబుతున్నారు. ఆయనని ప్రేమించుచున్న వారు బలముగా ఉదయించుచున్న సూర్యుని వలె ఉందరు. ఎందుకు ఇక్కడ దేవుడు నా నామమునకు భయపడుచున్న వారికి నేను వారికి ఉదయించుచున్న సూర్యుని వలె ఉందని ఎందుకు చెబుతున్నారంటే అక్కడ 2 కార్యములు జరుగుతున్నది. ఒకటి, శత్రువులని ఆ దేశములో లేకుండా చేయించున్నారు. రెండవది, ఆ దేశమునకు ఒక గొప్ప సమాధానము కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతి సూర్యుడు నీ మీద ఉదయించును, నా నామమునందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించునని చెప్పినట్లయితే మన యొక్క శత్రుత్వం అన్నిటినీ దేవుడు తీసివేస్తున్నారు. పాత సంవత్సరంలో ఎన్నో గొడవలు, పాత సంవత్సరంలో ఎంతోమంది శత్రువులు, మనం ఎంతోమందికి శత్రువులుగా ఉన్నాం. మనం ఎంతోమందితో పోట్లాడి యుద్ధము చేసి ఇవన్నీ చేస్తున్నాం. కానీ సూర్యుడు ఉదయించటం అని చెప్పినట్లయితే యుద్ధమే లేకుండా చేయడం. సూర్యుడు ఉదయించటం అంటే శత్రువులే లేకుండా చేసి మనల్ని సమాధానపరచుచున్న ఒక అనుభవమే ఈ సూర్యుని ఉదయింపచేయుచున్న అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది ఎలా జరుగుతున్నదంటే ఆయనని ప్రేమించుచున్న వారు బలముగా ఉదయించుచున్న సూర్యుని వలె ఉందరు. అంటే ఈ శత్రుత్వము తొలగిపోయి పూర్ణమైన సమాధానం ఎలా కలుగుతున్నదంటే ఆయనని ప్రేమించు వారి ద్వారా, ఆయనని ప్రేమించు వారిలోనే కలుగుతున్నది. ఇది దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతి సూర్యుని ఉదయింపచేయుదునని ఎందుకు చెప్తున్నారంటే ఆయనని మనము ప్రేమించువారుగా మారుచున్నాం. దేవుని ప్రేమించుచున్న వారు శత్రువులని ద్వేషించరు. దేవుణ్ణి ప్రేమించుచున్న వారు శత్రువులని కూడా ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించుచున్న వారు యుద్ధములు చేయరు, వారితో కూడా సమాధానముగా ఉంటారు. అందుకే సూర్యుడు ఉదయించును అని చెప్పినట్లయితే యుద్ధములు తొలగిపోయి దేవుడు ఒక సమాధానమని ఈ సంవత్సరంలో దేవుడు అనుగ్రహిస్తారు. విశ్వాసం చేస్తున్నారా? దేవుడు నిశ్చయముగా యుద్ధములు తొలగించి నా జీవితంలో ఒక సమాధానాన్ని అనుగ్రహిస్తారు. నా కుటుంబంలో, నా ఇంటిలో, నా సొంత జీవితంలో ఇక గొడవలు లేదు, నాకు సమాధానం కలుగునని విశ్వాసం గలవారు చేతులు ఎగితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజంగా విశ్వాసంతో చెప్పినప్పుడు పరలోక రాజ్యం దాన్ని ఆమేనంటుంది. పరలోక రాజ్యమే దాన్ని అంగీకరించుచున్నది. నిశ్చయముగా వాగ్దానములో నమ్మకస్తుడైన దేవుడు మన యొక్క జీవితంలో ఈ క్రియని నిశ్చయముగా ఆయన జరిగించుతున్నారు. నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. దేవుని జీవితం అయితే 2 గంటలుగంతా ముగించేస్తాను. దానికి తర్వాత వాగ్దానములు, స్నాక్స్ ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా 2వ సమూయేలు 23వ అధ్యాయము 4వ వాక్యమునకు వచ్చినట్లయితే చూడండి. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. And he shall be as the light of the morning, when the sun riseth, even a morning without clouds,
as the thundering grass springing out of the earth by clear shining after rain. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు ఈ కార్యముని దేవుడు తనకు బయలుపరిచినట్టు చెబుతున్నాడు. తర్వాత వాక్యముని చదవండి, 11వ వాక్యం. చదవండి, 23వ అధ్యాయము 11వ వాక్యం. ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమార్. 5వ వాక్యం చదవండి. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. ఇంగ్లీష్లో, Although my house be not so with God, he hath made with me an everlasting covenant, ordered in all things, and sure for this all my salvation and all my desire, although he make it not to grow. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు వచ్చి దేవుడు తనతో నిబంధన చేసిన విషయముని గురించి ఇక్కడ రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తనతో నిబంధన చేసిన విషయముని గురించి చెప్పుస్తున్నాడు. నా సంతతి వారు ఈలాగు ఉండవలను అని తాను కోరుకుంటున్నాడు. సూర్యుడు ఉదయించుచున్న కాంతి వలె, సూర్యుడు ఉదయించుచున్న దాని వలె ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తనకి ఇల్లు, ఇంగ్లీష్లో ఆ వాక్యంని మరొకసారి చదవండి, 4వ వాక్యం. And he shall be as the light of the morning, when the sun riseth, even a morning without clouds, as the tender grass springing out of the earth by clear shining after rain. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సూర్యోదయ ఉదయకాలపు కాంతి వలె ఆయన మనకు ఉండును అని యేసు ప్రభుని గురించి ఇక్కడ దావీదు తానుకు రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని బట్టి ధ్యానం చేసినట్లయితే సూర్యుడు, నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పినట్లయితే ఎండిపోయిన భూమిలో నుండి మొలుచుచున్న లేత గడ్డి ఏ విధముగా ఉంటుందో ఆ సూర్యోదయ కాంతికి, ఉదయించుచున్న సూర్యోదయ కాంతికి ఎండిపోయిన నేల నుండి బయటకు వచ్చేసిన ఒక అనుభవం ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వర్షమునకు పిమ్మట మబ్బు లేకుండా ఉదయించుచున్న సూర్యోదయ కాంతి. వర్షం కురిసినప్పుడు అక్కడ నీళ్లు తడిసి అక్కడ ఆ మొక్క అంతా నిండిపోయి అవి బురదగా పూడిపోయి అలా ఉంటుంది. కానీ సూర్యుడు ఉదయించుచున్నప్పుడు ఆ గడ్డి బయటకు వచ్చేస్తున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే నా యందు నా నామమునకు భయభక్తులు గల వారి ఎడల నీతి సూర్యుడు ఉదయించునని చెప్పినట్లయితే దావీదు కోరుకొనొచ్చిన ప్రకారముగా ఎండిపోయిన అనుభవములో నుండి ఇంతవరకు మునిగిపోయి కుళ్ళిపోతున్న పరిస్థితిలో నుండి దేవుడు ఒక లేత గడ్డిలాగా, దేవుడు మనల్ని పచ్చని వారిలాగా ఒక నూతనమైన ఒక సృష్టిగా ఆయన మార్చేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతి సూర్యుడు ఉదయించున్నప్పుడు ఆ నిర్మలమైన కాంతి, ఆ సూర్యోదయ కాంతికి లేత గడ్డి వలె ఆయన మొలుచేస్తున్నారంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా నామమునందు భయభక్తులు గల వారికి నేను నీతి సూర్యుడు వలె ఉందనంటే వారి యొక్క ఎండిన అనుభవముని మార్చి లేత గడ్డి వలె వారి యొక్క జీవితంలో చిగురింపజేస్తున్నారు. ఎండిపోయిన అనుభవముని మార్చి చిగురింపజేయటకే దేవుడు నేను నీతి సూర్యుడుగా ఉదయించుదును. నీతి సూర్యుడు వారి యొక్క జీవితంలో ఉదయించుని చూపిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ గత సంవత్సరంలో మన జీవితం కూడా ఎండిపోయి ఉండొచ్చు. మన జీవితం కూడా పలు రకములుగా ఎండిపోయి ఏమాత్రం ఆశీర్వాదము పొందలేని, ఎండిపోయి ఇంకా మన జీవితంలో ఎంత మాత్రమైన నిరీక్షణే లేని పరిస్థితిలో ఉండి ఉండవచ్చు. కానీ దేవుడు చేసిన వాగ్దానము, నా నీతి సూర్యుడు ఉదయించును.
నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మనం మరలా మొలుచున్నాం. మనం అలా ఆగిపోము. మన యొక్క జీవితం ముగించబడదు, మరలా అది మొలుచున్నది. విశ్వాసముతో అందరినీ సరి ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిశ్చయముగా నీతి సూర్యుడు ఉదయించినప్పుడు లేత గడ్డి వలె ఆయనే మొలుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా ఆయన మొలుచున్న అనుభవములని ఒక కార్యమని ధ్యానించి తర్వాత మనము స్వస్థత గురించి వెళ్ళవచ్చు. 104వ కీర్తన 22వ వాక్యమని చదవండి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. ఇంగ్లీష్లో చదవండి. The sun ariseth, they gather themselves together and lay them down in their dens. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సింహములను, అడవి జంతువులని గురించి ఇక్కడ కీర్తనకర్త చూపిస్తున్నాడు. అవి సూర్యుడు ఉదయించగానే అవి వెళ్ళి తన యొక్క గృహలో పండుకొన్నాడంట. ఈ సింహముని మనం సాతానుడితో పోల్చి ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతి సూర్యుడు ఉదయించును. దేవుడు ఎందుకు నా నీతి సూర్యుడిని ఉదయింపచేయుదునని ఎందుకు వాగ్దానం ఇచ్చేస్తున్నారంటే, ఆ సూర్యుడు ఉదయించుచున్నప్పుడు అడవి మృగములన్నీ తమ యొక్క గృహలోకి వెళ్ళి పండుకుంటుందంట. రాత్రి అంతయు మన విరోధంగా పోరాడవచ్చు. రాత్రి అంతయు అవి వేటాడి భక్షించి తిని రక్తమని త్రాగి మాంసమని భక్షించేసి ఉంటుంది. కానీ సూర్యుడు ఉదయించగానే ఏదీ బయట ఉండదు. అంటే మన జీవితంలో సాతానుడు గర్జించుచున్న సింహములే తిరగవచ్చు, గర్జించుచున్న సింహములే మన విరోధముగా లేచి గిరియ చేయవచ్చు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చినది ఏమిటంటే, నా నామమునందు భయభక్తులు గల వారి ఎడల నీతి సూర్యుడు ఉదయించును. ఆ సూర్యుడు ఉదయించగానే సింహములు తమ యొక్క గృహలోకి వెళ్ళుచున్నది, అక్కడ బయట ఉండదు. దేవుడు మన యొక్క జీవితంలో నీతి సూర్యుడిగా ఉదయించి ఉన్నారు. అందుకే సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. సాతానుడు తన యొక్క గృహలోకి వెళ్ళిపోవాలి. సాతానుడు ఏమాత్రము కూడా మనల్ని జయించలేడు. సాతానుడికి ఇక మీదట సమయం లేదు, ఇక కాలము లేదు. నీతి సూర్యుడు ఉదయించగానే అవి వెళ్ళి గృహలోకి వెళ్ళి పండుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు వాగ్దానము చేస్తున్నది, నీ మీద నా నీతి సూర్యుని ఉదయింపచేయుదును. నీతి సూర్యుని ఉదయింపజేస్తే అక్కడ శత్రువు తానే వెళ్ళిపోవచ్చున్నాడు. దానికి ఒక ఉదాహరణముగా రాజుల గ్రంథంలో ఒక శత్రువు ఇశ్రాయేలు దేశమునకు విరోధంగా వచ్చినప్పుడు అక్కడ వారిని గురించి చెప్పిస్తున్నప్పుడు దేవుడు ఆ శత్రువుని తరివేయడానికి చేసిన కార్యం ఏమిటంటే, సూర్యుడిని ఉదయింపజేశాడు. సూర్యుడిని ఉదయింపజేసినప్పుడు ఆ సూర్యుడి యొక్క కిరణములు నీళ్ళల్లో పడినప్పుడు అవి వాడికి రక్తములాగా కనబడింది. రక్తములాగా కనబడిన వెంటనే శత్రువులందరూ కూడా ఇశ్రాయేలు జనుల్ని వదిలేసి, మన శత్రువులు మన జనులందరినీ ఇశ్రాయేలు జనులు చంపేశారు, చంపి రక్తము పారుచున్నది, నది వలె పారుచున్నదని చెప్పి భయపడి ఎవరిని తరమకుండా వాళ్ళే పారిపోయారు. వారికి వారే కొట్టుకొని పారిపోయారు. అంటే సూర్యుడు ఉదయించున్నప్పుడు శత్రువులు పారిపోవచ్చున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సూర్యుడు ఉదయించుచున్నప్పుడు శత్రువులు నశింపచేయబడుచున్నారు. సూర్యుడు ఉదయించుచున్నప్పుడు మన యొక్క జీవితమునకు విరోధమైన సాతానుడు కూడా మౌనముగా ఆగిపోతున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మనలో కూడా నీతి సూర్యుడు ఉదయించి ఉన్నది. మనలోను ఆ సూర్యుని దేవుడే నేను ఉదయింపచేయుదును, నీతి సూర్యుని నేను ఉదయింపచేయుదును అంటున్నారు. ఈ సూర్యుని గురించి ఒకే ఒక కార్యం చెప్పిన తర్వాత వేరే కార్యంకి వెళ్ళొచ్చు. ఈ సూర్యుని గురించి చెప్పినప్పుడు నీతి సూర్యుడు అంటున్నారు. మరొకసారి కూడా వాక్యమని చదవండి.
మలాకి 4వ అధ్యాయం 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం. నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు అంటే మన యొక్క నీతిని బట్టి వచ్చిన సూర్యుడు కాదు. ఇది నీతి సూర్యుడు అంటే దేవుని యొక్క నీతి. దేవుని నీతి ద్వారా ఒక సూర్యుడిని ఉదయింపచేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని నీతిని బట్టి ఉదయించుచున్న సూర్యుడు ఎలా ఉంటుందంటే దానికి అస్తమించడమే ఉండదు. మనుషుల యొక్క తలంపులలో, మనుషుల యొక్క మాటల్లో ఉన్న సూర్యుడు వచ్చి అది సాధారణమైన సూర్యుడు. నేను సూర్యుడిని ఉదయింపజేస్తానని చెప్పలేదు, నేను నీతి సూర్యుడిని ఉదయింపజేస్తాను. దేవుని యొక్క మనుషుల యొక్క నీతిని బట్టి ఉదయించుచున్న సూర్యుడు వచ్చి అది ఉదయించి అస్తమించుచున్నది. కానీ దేవుని నీతి సూర్యుడు అని చెప్పినట్లయితే ఆ సూర్యుడికి అస్తమనమే లేదు, అస్తమించని సూర్యుడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో దాన్ని చదవచ్చు. నీ సూర్యుడు ఇక అస్తమించడు, నీ నీతి సూర్యుడు ఇక అస్తమించడు. ఉదయించిన సూర్యుడు అంతకంతకి ఇంకా అధికమవుతూనే ఉంటుంది, కానీ అస్తమించడమే ఉండదు. ఇంకా నువ్వు వెలుగు ప్రకాశించుతూనే ఉంటుంది. అందుకే నా నీతి సూర్యుడిని ఉదయింపచేయదని చెప్పుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము కలుగుతున్నది. మరలా చదవండి 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. But unto you that fear my name shall the Son of Righteousness arise with healing in his wings, and he shall go. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాని రెక్కల క్రింద ఆరోగ్యం కలుగుతున్నది. దేని రెక్కల క్రింద? ఈ వాక్యంని సరిగా చదివిన వారు ఎవరన్నా చెప్పండి. దాని రెక్కల క్రింద ఆరోగ్యము కలుగుతున్నది. దేని రెక్కల కింద? సూర్యునికి రెక్కలు ఉన్నాయంట. అక్కడ దేవుడు ఇక్కడ చెప్పిన సూర్యునికి రెక్కలున్నాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు వచ్చి తన యొక్క రెక్కల క్రింద చెప్పలేదు, దాని రెక్కల క్రింద ఆరోగ్యం కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సూర్యుడు వచ్చి, ఈ నీతి సూర్యుడు వచ్చి, ఇది వచ్చి ఉష్ణముతో లేకపోతే అగ్నితో మండుచున్న సూర్యుడు కాదు. ఇది రెక్కలతోనూ వెలుగుతో ఉన్న సూర్యుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సూర్యునిలో దాని రెక్కల క్రింద ఆరోగ్యము కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాధారణముగా ఎండలో ఎక్కువగా ప్రతిరోజు ఎండలోనే ఉన్నవారికి ఆరోగ్యం ఉంటుందా? వేడి, ఉష్ణం, గడ్డలు వస్తాయి. ఎండలో ఉంటే ఎన్నో వ్యాధులు వస్తాయి, ఎండ దెబ్బ తగిలిద్ది. కానీ ఈ సూర్యుడిలో ఆరోగ్యం ఉంటుందంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాని రెక్కల క్రింద ఆరోగ్యము ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మన యొక్క జీవితంలో దీనిని కోరుకోవాలి. దీని యొక్క రెక్కల క్రిందనే ఉండవాలని మనము కోరుకోవాలి. దీనికి ఆధారముగా దేవుని యొక్క రెక్కల క్రింద కూడా 91వ కీర్తన వచ్చినట్లయితే అక్కడ ఆరోగ్యముని గురించి తేటగా చెప్పుతున్నారు. నా రెక్కల క్రింద వచ్చిన వారికి ఏ తెగులును నీ గూడారమని సమీపించదు అని చెబుతున్నారు. 91వ కీర్తన చదవండి 10వ వాక్యం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులునో నీ గుడారమును సమీపించదు. మొదటి వాక్యం కూడా చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు.
He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అధ్యాయంలో ఏ తెగులును నీ గుడారమని సమీపించదని చెప్పబడి ఉన్నది. అంతకుముందు నా వాక్యములు చూస్తే మధ్యాహ్న కాలమునందు సంచరించుచున్న తెగులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ వాక్యమని కూడా చదవండి. 6వ వాక్యం. చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. మధ్యాహ్నములో పాడు చేయుచున్న రోగమునకైనను నీవు భయపడకుందువు. ఈ రెక్కల క్రింద ఆరోగ్యము కలుగునని మనం ఈ వాక్యముని బట్టి ధ్యానించినట్లయితే మన జీవితంలో దేవుడు వాగ్దానము చేసిన దేవుడు. ఈ సూర్యుడు మన మీద ఉదయించిన తర్వాత లోకములో ఉన్న సూర్యుడు ద్వారా ఏ దెబ్బలు మనకు తగలవు. ఈ సూర్యుడు మన మీద ఉదయించిన తర్వాత ఈ రెక్కల క్రింద ఆశ్రయంగా వచ్చిన తర్వాత ఎండ దెబ్బలు తగలవు. సూర్యుని ద్వారా ఏ వ్యాధి రాదు. మధ్యాహ్న కాలంలో తిరిగి పాడు చేయించిన రోగములు మనకు రాదు. వచ్చిద్దా? కొన్ని సందర్భంలో మనం చెప్తాం ఎండ తగిలిద్ది, ఎండలో ఉంటే ఏదో వ్యాధి వచ్చింది, ఎండలు వెళ్తే తలంతా నొప్పి వచ్చేస్తుంది, గడ్డలు వస్తాయి, ఏదో చెప్తాం. కానీ ఈ నీతి సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ సూర్యుడికి శక్తి లేకుండా పోవచ్చున్నది మన మీద. లోకములో ఒకవేళ సూర్యుడు అది భయంకరముగా ఉష్ణముగా రావచ్చు, కానీ ఆ సూర్యుడికి, నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయించి ఉన్నదో ఆ సూర్యుడికి రెక్కలు ఉన్నాయి. ఈ రెక్కల్ని దాటి ఆ సూర్యుడు రాదు. ఈ నీతి సూర్యుడి యొక్క రెక్కల్ని దాటి ఆ సూర్యుడి యొక్క దెబ్బ తగలదు. అందుకే నీకు ఎండ దెబ్బైనను వెన్నెల దెబ్బైనను తగలదు అంటున్నారు. ఎందుకంటే ఈ సూర్యునికి రెక్కలు ఉన్నాయంట. దాని యొక్క ఆశ్రయంలో ఎవరైతే ఆ సూర్యునికి క్రింద వచ్చేస్తున్నారో వారి యొక్క జీవితంలో ఆరోగ్యం కలుగుతున్నది. దేవుని ఆశ్రయించుతున్న వారికి ఏ హాని కలగదు. చాలామంది ఆరోగ్యమని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి నీళ్లు మారుస్తున్నారు. ఈ నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటాం, ఈ విధమైన ఆహారము తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఎన్నో రకాలుగా షుగర్ వచ్చిందా మీరు కొబ్బరి నూనె వాడండి ఆరోగ్యంగా ఉంటారు, చాలా చెప్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నో రకాలైన కార్యములు చెప్పినా మనము తెలుసుకోవాల్సిన కార్యం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ నీతి సూర్యుడి యొక్క రెక్కల క్రింద మనం ఆశ్రయముగా వచ్చేస్తున్నామో మనకి ఏ అనారోగ్యం ఉండదు. ఏది మనల్ని ఏమీ చేయలేవు. ఏ విధమైన వ్యాధి మనల్ని జయించలేవు. దానికి నీళ్లు మార్చక్కర్లేదు. నీళ్ళు ఇక్కడ ఉన్న నీళ్లు బాగుంటుందో లేదా అని వాటర్ బాటిల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ నీళ్ళు తాగినా అది ఆశీర్వదింపబడింది. ఏ ఆహారముని తిన్నా అది పరిశుద్ధపరచబడింది. స్తోత్రములతో ఏ నీళ్ళైనా ఏ ఆహారమైనా అది మన యొక్క జీవితమునకు ఆరోగ్యముగా మార్చుచున్నది. అందుకే రొట్టెని నీళ్ళని ఆశీర్వదించి నీ వ్యాధిని నేను స్వస్థపరచదును అని చెప్పి ఉన్నారు. మన అందుకే ప్రతి ఆహారము నీళ్ళని స్తోత్రములతో తినాలి. స్తోత్రములతో తెలిసినప్పుడు అది పరిశుద్ధపరచబడుతున్నది. దాని ద్వారా మనకు ఒక స్వస్థత కలుగుతున్నది. దాని రెక్కల క్రిందనే ఆశ్రయం ఉంటుంది. వేరే రెక్కల క్రిందకి వెళ్తే అక్కడ ఆరోగ్యం ఉండదు. వేరే ఆశ్రయం కూడా ఉంది. వేరే ఆశ్రయాలు చాలా ఉన్నాయి, చాలా వైద్యాలు ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆరోగ్యంగా కాపాడడానికి ఎన్నో మనుషులు, ఎన్నో రకాలైన కంపెనీస్ బయలుదేరాయి. కానీ ఆ రెక్కల్లో ఆరోగ్యం లేదు. ఆ రెక్కలకి క్రింద వెళ్తారా? చాలామంది ముళ్ళ కంప రెక్కల క్రింద వెళ్తారు. చాలామంది వచ్చి ముళ్ళ కంప చెబుతుంది, నా నీడలో వచ్చి నా నీడలో ఉండకపోతే అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చివేయను అంటారు. మనకు మేలు చేయాలని మనల్ని
స్వస్థపరచాలని కోరుచున్న దేవుని యొక్క ఆశ్రయమునకు రాకుండా మన మీద వ్యాపారం చేయుచున్న వారి యొక్క ఆశ్రయములకు వెళ్తాం మనం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సూర్యుడు, ఈ నీతి సూర్యుని యొక్క రెక్కల క్రిందనే ఆరోగ్యం ఉన్నది. వేరే ఏ వైద్యుడు, ఏ మనుషుల యొక్క ఆశ్రయమునకు వెళ్ళినా ఆరోగ్యం ఉండదు. వైద్యుల యొక్క మాటలు, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కొన్ని కంపెనీలో తయారు చేసే వస్తువులను వాడితే ఆరోగ్యంగా ఉంటాం. మరి ఆ కంపెనీ ఓనర్ ఆరోగ్యంగా ఉన్నాడా? కంపెనీ CEOs ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా శాశ్వతంగా ఉన్నారా? ఎప్పుడైనా కనుక్కున్నారా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ మనుషులకి ఆశ్రయమో, ఏ కంపెనీకి ఆశ్రయమో కాదు, ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల క్రింద ఆరోగ్యం ఉన్నది. అక్కడనే ఆరోగ్యం ఉంది. ఈ సంవత్సరంలో మనకు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుతున్నారు. వ్యాధితో ఉన్నవారు, ఎవరెవరో వ్యాధితో ఉన్నారో, ఒకవేళ కొంతమంది వచ్చి ఉండొచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ఒక నిమిషం ఈ వాగ్దానముని బట్టి కొంచెంసేపు మనం స్తోత్రం చేద్దాం. ఈ వాగ్దానముని బట్టి దేవుడు నిశ్చయంగా ఆరోగ్యముని కలుగజేస్తాడు. విశ్వసించుచున్నారా? విశ్వసిస్తే ఎప్పుడో కాదు, ఇప్పుడు దేవుడు స్వస్థత ఇస్తారు. ఏ వ్యాధి అయినా సరే. నేను ఒక తీర్మానంతో చెప్పండి, నేను వేరే మనుషుల యొక్క ఆశ్రయం క్రింద నేను వెళ్ళను. నా ఆరోగ్యం కొరకు వేరే ఒకరి యొక్క రెక్కల క్రింద నేను వెళ్ళను. ఈ నీతి సూర్యునికి రెక్కలు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క ఆశ్రయం, యేసు ప్రభు యొక్క రెక్కల క్రిందనే, ఆయన క్రిందనే నేను వెళ్ళును అని ఒక తీర్మానంతో కొంచెంసేపు, ఒక్క నిమిషం మనం స్తోత్రము చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వారికి వ్యాధి తగ్గిపోతున్నది. ఇంటిలో ఉన్నవారు, రాలేని వారు, ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల ఉన్నవారు అందరికీ వ్యాధి తొలగిపోతున్నది. విశ్వసించుచున్న వారికి వ్యాధి తొలగిపోవను. విశ్వాసముతో దేవుణ్ణి స్తోత్రించలేము. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు కూర్చొని నిశ్చయముగా ఈ సంవత్సరంలో దేవుడు ఒక స్వస్థతని మన సంఘములో దేవుడు అనుగ్రహించి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా, వారు కొవ్విన దూడ వలె వారు పుష్టిగా వారు ఎదుగుచు గంతులు వేయరు. ఒకసారి చదవండి ఆ వాక్యమని. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇది ఒక సంతోషముని పోల్చి మనం ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బలహీనుల యొక్క సంతోషం కాదు ఇది. ఇది క్రొవ్విన దూడ యొక్క సంతోషం. క్రొవ్విన దూడ యొక్క సంతోషం ఎలా ఉంటుంది? ఒక దూడ మంచి బలంగా ఉన్నప్పుడు అది సాధారణంగా గంతులు వేసిద్దా? బలహీనముగా గంతులు వేసిద్దా? అక్కడ చెప్పబడి ఉన్నది మీరు బయలుదేరి అంటే దీని గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం చివరి వాక్యములను మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ వాక్యములను బట్టి చూసినట్లయితే వారు బయలువెడలి, మీరు బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అని వారికి దేవుడు సెలవించుచున్నారు. ఈ బయలుదేరి క్రొవ్విన దూడల వలె ఉండరని చెప్పినట్లయితే లోకము వద్దు, మాకు లోక సంబంధమైన ఏ ఆచారములు వద్దు, లోక సంబంధమైన సంతోషములు వద్దు అని లోకముని త్రోసివేసి బయలుదేరుచున్నవారు. అందుకే ఈ బయలుదేరి అని ఎందుకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నారంటే, వారు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. చాలామందికి
ఈ బయలుదేరటం అంటే ఇష్టం లేదు. మేము అన్నీ వదిలేవాలా? అన్ని లోక ఆచారములు లోకస్తుల్లాగానే మేము చేయకపోతే ఒప్పుకోరు వాళ్ళని వదిలేయాలా మేము? ఒకవేళ లోకస్తులు వారి యొక్క ఆచారములను బట్టి దేవునికి విరోధమైన కార్యములను చేయమని చెప్తే వాళ్ళే వద్దు మనకి. అందుకే వారు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు ఎదురు. వారిని వదిలేసినందుకు బాధపడరు, వారిని వదిలేసినందుకు సంతోషంతో గంతులు వేస్తారు. నన్ను లోకము విడిచిపెట్టి ఉన్నది, లోకము నుండి నేను విడుదల పొంది ఉన్నాను, లోకముని జయించి ఉన్నానని గంతులు వేయటం. ఈ సంవత్సరంలో దేవుడు మనకు అటువంటి ఒక సంతోషముని ఇవ్వబోతున్నారు. ఇది ఒక సంతోషం, బయలుదేరి గంతులు ఇచ్చిన సంతోషం. లోకం మనల్ని ఆపలేవు, ఏ మనుషులు మనల్ని ఆపలేవు. ఈ బయలుదేరి అని చెప్పినట్లయితే పరలోక రాజ్యమునికి వెళుతున్న ప్రయాణమని ఏ మనుషులను అడ్డగించలేరు, ఎవరినూ మనకు ఆటంకముగా ఉండలేరు, ఎవరినూ మనకు అభ్యంతరముగానే ఉండలేరు. బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారంట. వాటికి ఏమైనా అడ్డొచ్చిందా? ఎక్కడ ఉన్నా ఎత్తైన స్థలమునికి వెళ్ళినా గంతులు వేసిద్ది, లోయల్లో వెళ్ళినా గంతులు వేసిద్ది. క్రొవ్విన దూడలు గంతులు వేసినప్పుడు అవి లోయల రాళ్ళు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా, ఎత్తైన గొప్ప గొప్ప బండలు ఉన్నాయా, ఏమీ చూడవు. గంతులు వేయాలని అనుకున్నప్పుడే వెళ్ళే స్థలం అంతా గంతులు వేసింది. రాయి తగిలింది, ఆ రాయి మీద కూడా గంతులు వేసింది. ఆ స్థలం వంకరగా ఉంటే దానికి తగ్గట్టు గంతులు వేసింది. ఆ గంతులు వేయటం మాత్రం ఆగదు. వాళ్ళందరినీ కూడా కన్నులు మూసుకుందాం. ఈరోజు ఈ వాగ్దానముని బట్టి ఒక సంతోషముతో బయలుదేరి వెళ్దాం. ఈరోజు మనం ఆగిపోయేవారము కాదు. మన ప్రయాణముని ఎవరు ఆపలేరు, మన యొక్క ఆత్మీయ ప్రయాణముని ఎవరును అడ్డగించలేరు. పౌలు చెప్పినట్టు క్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాపగలిగిన వాడు ఎవడు? ఏ సృష్టి అయినా దేవదూతలు కూడా నన్ను ఆపలేడు అంటున్నారు. మనం కూడా అలాగే చెప్దాం. బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. ఈరోజు మన యొక్క జీవితంలో ఆ సంతోషంతో వెళ్దాం. అందరూ లేచి నిలబడండి. ఒక 5 నిమిషములు సంతోషంతో నింపబడి కూటమిని ముగిద్దాం. మనం వచ్చి దుఃఖంతో కాదు, క్రొవ్విన దూడల్లాగా గంతులు వేయాలి. ఆయన నీతి సూర్యుని మన మీద ఉదయింపజేసి ఉన్నారు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యముని ఇచ్చి ఉన్నారు. మనల్ని బయలుదేరి చేసి ఉన్నారు. అబ్రహాముని పిలిచి ఉన్నారు. అబ్రహాం బయలుదేరి వచ్చాడు. అబ్రహాముని దేవుడు సర్వలోకమునకు ఆశీర్వాదముగా మార్చారు. మనం బయలుదేరి వస్తే ఇశ్రాయేలు జనులకు దేవుడు చెప్పి ఉన్నారు, ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చి ఉన్నారు, వారిని దేవుడు ఆశీర్వదించి కనాన్ దేశమని ఇచ్చి ఉన్నారు. మనల్ని దేవుడు పిలుచుచున్నారు. మనం బయలుదేరినట్లయితే మనల్ని పరలోక రాజ్యమునికి వెళ్ళి చేర్చుచున్నారు. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.